సరే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చాలా వరకు అమ్మాయికి అబ్బాయికి ఎంత కంపాటిబిలిటీ ఉంది, లేదా ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ ఏంటి, వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తే ఎంతవరకు కలిసి ఉండగలుగుతారు, ఎంతవరకు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది చూడకుండా జాతకాలు కలిసాయా లేదా అని చెప్పి ముందు జాతకాలు పంపించుకుంటారు. అంటే ఇది ఎట్లా వచ్చింది అసలు ఈ రకమైన జాతకాలు చూడడం? ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళి అంటే అమ్మాయి అబ్బాయి చూసుకోకపోయేది. ఓకే. అమ్మాయిని అబ్బాయిని చూపెట్టకపోయేది. అమ్మాయి దగ్గర ఉంటుంది, అబ్బాయి దగ్గర ఉంటారు. పేరెంట్స్, ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ లేదా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు పోయి మాట్లాడుకొని వాళ్ళే పెళ్ళి ఫిక్స్ చేసుకుని. అవును. సో పెళ్లి చేసుకొని ఒక్కోసారి కత్తి పంపేదానికి కట్టిన వాళ్ళు ఉంటారు. సో మొత్తంగా పెళ్ళి అయిన తర్వాత అసలు సుముహూర్తం అంటే ఏంది పెళ్ళిలో? ఆ తెర అడ్డం పెట్టి ఫస్ట్ టైము వధువు వరుడు చూసుకోవడమే సుముహూర్తం. ఓకే.